శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ హాస్పిటల్లో 2 రోజుల పాటు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ ప్రశాంత్ పెనుమాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు విజయవంతం కావటం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి జూ పార్క్ మార్గంలోని స్వీకార్ హాస్పిటల్లో ఆంకాలజీ నర్సింగ్ ఎక్సలెన్స్పై నిరంతర నర్సింగ్ విద్య, ఆంకోపాథాలజీ 2 కీలక విద్యా సదస్సులు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 247 మంది నర్సింగ్ నిపుణులు పాల్గొని క్యాన్సర్ చికిత్సలో ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను మెరుగుపరచడంలో తమ ఆసక్తిని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ పెనుమాడు మాట్లాడుతూ నిరంతర నర్సింగ్ విద్య, ఇన్ఫెక్షన్ నియంత్రణను బలోపేతం చేయడానికి, అలాగే క్యాన్సర్ చికిత్సలో రోగి భద్రతను మెరుగుపరచడానికి ఈ సదస్సు ఎంతో కీలకమన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా నర్సింగ్ బృందాన్ని శక్తివంతం చేసి ఉన్నత ప్రమాణాల సేవలను అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. టాటా సంస్థ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆంకాలజీ నర్సింగ్లో అత్యుత్తమ రోగి భద్రతకు తమ కట్టుబాట్లను పునరుద్ధరించిందని తెలియజేశారు. 250 participants have participated in today's meeting, with over 160 attending in person and close to 110 people attending an online program. ఇవాళ యొక్క ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి అంటే, పెథాలజీ ఈజ్ ది కార్నర్ స్టోన్ అండ్ ఆంకోపెథాలజీ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ స్పెషలైజేషన్. పెథాలజీ లేకుండా మనము కంప్లీట్గా క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ముందుకు వెళ్ళలేదు. కాబట్టే ఆంకోపెథాలజీ అనే ఒక సబ్ స్పెషలైజేషన్ మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సదస్సు ఈరోజు నిర్వహించడం జరిగింది.